అందరికి ముందుగా నమస్కారం. ప్రభుత్వ విత్తం పబ్లిక్ ఫైనాన్స్ అనే చాప్టర్లో ప్రజెంట్ మనము ఫెడరల్ ఫైనాన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మనము 15వ ఆర్థిక సంఘం యొక్క తుది నివేదికని ఫైనల్ రిపోర్ట్ని మాట్లాడుతున్నాం. మనం ప్రీవియస్ క్లాస్లో రాష్ట్రాల మధ్య కేంద్రం నుంచి వచ్చినటువంటి ఈ నిధులు ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్రాల మధ్య పంపిణీకి గల ప్రాతిపాదిక గురించి, ఏ అంశానికి ఎంత వెయిటేజ్ ఇచ్చారనే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, మనం ఈ క్లాస్లో గ్రాంట్ల విషయానికి వెళ్దాం. గ్రాంట్ల విషయంలో ఈ 15వ ఆర్థిక సంఘము ఏ రకమైనటువంటి సిఫార్సులు చేసిందనే దాని గురించి మాట్లాడినట్లయితే 15వ విత్త సంఘం 5 రకాల గ్రాంట్లను సూచించింది. ఓకే, ఒకటి రాష్ట్రం యొక్క రెవెన్యూ గ్రాంట్లు, అంటే ఆ రాష్ట్రం యొక్క రెవెన్యూ లోటు ఆధారంగా గ్రాంట్లను కేటాయించడము, అదేవిధంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించడము, అదేవిధంగా విపత్తు నిర్వహణకు గ్రాంట్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, అదేవిధంగా రంగాల నిర్దిష్ట గ్రాంట్లు, రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లు. వీటి వివరణ నేను ప్రీవియస్గానే అంటే 15వ ఆర్థిక సంఘం తొలి నివేదిక చెప్పేటప్పుడే చెప్పడం జరిగింది. ఓకే, రెవెన్యూ లోటు గ్రాంట్లు అంటే ఏంటి? ఒక రాష్ట్రం యొక్క రెవెన్యూ రాబడి అనేది రెవెన్యూ వ్యయం కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఓకే, అంటే ఒక రాష్ట్రానికి రెవెన్యూ రాబడి అనేది, రెవెన్యూ రిసీట్స్ అనేవి ఒక 100 రూపాయలు ఉన్నాయి. అయితే ఆ స్టేట్ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచరు 150 రూపాయలు ఉన్నాయి. అంటే రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ డెఫిసిట్ మనకు కనపడుతుంది. రెవెన్యూ డెఫిసిట్ ఎంత కనపడుతుంది? 50 రూపీస్ కనపడుతుంది. ఈ రకంగా చాలా రాష్ట్రాలు అంటే రెవెన్యూ రాబడి అయినా కానీ రెవెన్యూ వ్యయమైనా కానీ తరచూ జరుగుతూ ఉంటాయి. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? జీతాలు ఇవ్వడం, అంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం. ఓకే, అంటే ప్రతిరోజు ప్రభుత్వ కార్యక్రమాలు జరగాలి అంటే, ప్రభుత్వ సంస్థలు నడవాలి అంటే అక్కడికి ఉద్యోగులు రావాలి. అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 9 PM వచ్చి వాళ్ళు ఆఫీసుని తెరవాలి. ఆఫీసుని తెరిచి ప్రభుత్వ కార్యక్రమాలను వాళ్ళు చేపట్టాలి. ప్రభుత్వ పరిపాలన జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి. అలాంటి జీతాలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోతే అది మంచి పరిణామం కాదు. కనుక ఈ రెవెన్యూ డెఫిసిట్ని, ఏ రాష్ట్రాలకైతే రెవెన్యూ డెఫిసిట్ ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ తగ్గించేందుకు, పూడ్చడానికి ఆ రాష్ట్రాలకి రెవెన్యూ లోటు పూడ్చడానికి స్పెషల్ గ్రాంట్స్ అయితే ఈ 15వ ఆర్థిక సంఘం సూచించింది. చూద్దాం. 15వ విత్త సంఘము 17 రాష్ట్రాలకు ఈ 5 సంవత్సరాల కాలానికి 2,94,514 కోట్లను సిఫార్సు చేసింది. ఓకే, ఎంత అంటే ఈ 15వ విత్త సంఘం అనేది 17 రాష్ట్రాలకు రానున్న 5 సంవత్సరాలు అంటే 21 నుంచి 26 ఈ మధ్య కాలంలో ఎంత అంటే గ్రాంట్ల రూపంలో, అంటే రెవెన్యూ లోటుకు గ్రాంట్ల రూపంలో ఎంత ఇవ్వాలని చెప్పిందంటే 2,94,514 కోట్లు, దాదాపు 3 లక్షల కోట్లను ఇవ్వాలని సూచించింది. నేను రౌండ్ ఫిగర్ చెప్పాను. అయితే ప్రారంభంలో ఇవి 17 రాష్ట్రాలకు అందించబడగా చివరి సంవత్సరానికి ఆ రాష్ట్రాలకు లభించును. అంటే వాస్తవానికి చెప్పాలంటే 4 సంవత్సరాల పాటు 17 రాష్ట్రాలకు ఇస్తారు. చివరి 5వ సంవత్సరం ఉందా, ఆ 5వ సంవత్సరము కేవలము ఒక 6 రాష్ట్రాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రెవెన్యూ లోటు గ్రాంట్లు ఎక్కువ దేనికి అంటే ఏ రాష్ట్రానికి లభిస్తాయంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్కు, తక్కువ హర్యానాకి వెలుచున్నది. చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్. 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల ఆధారంగా రెవెన్యూ గ్రాంట్లు
అంటే రెవెన్యూ లోటు గ్రాంట్ల విషయంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు వెలుచున్నవి అంటే పశ్చిమ బెంగాల్, ఏ రాష్ట్రానికి తక్కువ నిధులు వెలుచున్నాయి అంటే హర్యానా అని చెప్పాలి. ఓకే, ఆ 17 రాష్ట్రాలు మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం మొదట ఉంటుంది. దాని తర్వాత అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్. ఈ 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద ఇవ్వడం జరుగుతుంది డబ్బులు. ఓకే, రెవెన్యూ లోటు కింద ఎంత ఇవ్వనున్నారు 5 సంవత్సరాలు కానీ అంటే ఇంత 2,94,515 కోట్లు. అయితే ఫిగర్స్ అనేవి అంటే ఈ నెంబర్స్ అనేవి విత్త సంఘం సిఫార్సులకు సంబంధించిన ఫిగర్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఫిగర్ అనేది 5 సంవత్సరాలకి అంటే ఏదో అంటే జనరల్గా 1 ఇయర్తోనే పోయేది కాదు. ఇది అంటే బడ్జెట్ ఫిగర్స్ లాగా కాదు, ఇది 5 సంవత్సరాలకు ఉంటుంది కనుక మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 2,94,514 కోట్లు, సింపుల్గా 3 లక్షల కోట్లు అనుకోండి. 3 లక్షల, ఒకవేళ మీ ఎగ్జామినేషన్లో ఈ ఫిగర్ వచ్చినట్లయితే 3 లక్షల కోట్ల దగ్గర ఏ ఫిగర్ దగ్గర ఉందో దాన్ని మీరు అటెంప్ట్ చేయండి. సరే, వాటి అంటే రెవెన్యూ గ్రాంట్లు అంటే రెవెన్యూ లోటు గ్రాంట్లు ఇవ్వనమాట. రాష్ట్రాల యొక్క రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు గ్రాంట్లను 15వ విత్త సంఘం సూచించింది. అయితే ఒక విషయం గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తము 5 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 5 కేటగిరీస్లో ఈ రెవెన్యూ లోటు గ్రాంట్లు మినహా మిగతా అన్నీ కూడా అంటే ఈ 2 స్థానిక సంస్థల గ్రాంట్లు కావచ్చు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు కావచ్చు, రంగాల నిర్దిష్ట గ్రాంట్లు కావచ్చు, రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లు కావచ్చు, ఈ 4 కూడా అంటే డైరెక్ట్గా ఇవ్వట్లేదు. దానికి ఏదో ఒక షరతు అంటే వాటికి గ్రాంట్లు ఇవ్వడం కొరకు ఏదైనా ఒక షరతు విధించడము, ఏదో కండిషన్, లేకపోతే ఏదైనా పర్ఫార్మెన్స్ ఆధారంగా ఏదైనా షరతు లోబడి అయిన గ్రాంట్లు ఇవ్వాలి, లేకపోతే పర్ఫార్మెన్స్ ఆధారంగా అయినా గ్రాంట్లు ఇవ్వాలి. అంటే ఉత్తపన్ను అయితే ఇవ్వదు. ఇప్పుడు రెవెన్యూ గ్రాంట్లు అయితే ఎటువంటి కండిషన్ లేదు, ఎటువంటి రూల్ లేదు, డైరెక్ట్ వాటికి ఇచ్చేసింది. కానీ వీటికి ఏదైతే ఉన్నాయో అంటే స్థానిక సంస్థలకు ఇవ్వడం గ్రాంట్లు కావచ్చు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు కావచ్చు, రంగాల నిర్దిష్ట గ్రాంట్లు కావచ్చు, రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లు కావచ్చు, ఈ 4కు ఏదో ఒక షరతు కానీ ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఆధారంగా గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. అది ఎలా ఇచ్చిందో మనం మాట్లాడదాం. ఇప్పుడు మనము రెవెన్యూ లోటు గ్రాంట్ల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది టోటల్గా రెవెన్యూ లోటుకు సంబంధించిన గ్రాంట్లు 17 రాష్ట్రాలకు. అయితే చివరి సంవత్సరానికి మాత్రం 6 రాష్ట్రాలకు మాత్రమే ఈ గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. స్థానిక సంస్థలకు ప్రతిపాదించినటువంటి గ్రాంట్ల గురించి మాట్లాడదాం. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, 2020-21 సంవత్సరానికి స్థానిక ప్రభుత్వాలకై 90,000 కోట్లను 67.5:32.5 నిష్పత్తిలో కేటాయించడం జరిగింది. అంటే 15వ ఆర్థిక సంఘం తన యొక్క తొలి నివేదికలో స్థానిక సంస్థలకై 90,000 కోట్లను కేటాయించామని చెప్పి సిఫార్సు చేసింది. దాంట్లో 67.5% గ్రామాలకు, 32.5% పట్టణాలకు కేటాయించడం జరిగింది. ఓకే, అంటే గ్రామాలకు అంటే 67.5% ఈస్ట్, పట్టణాలకు 32.5%. ఈ 90,000 కోట్లు 90,000 కోట్లలో గ్రామాలకు 67.5%, పట్టణాలకు 32.5% ఇవ్వాలని చెప్పి తన యొక్క తుది నివేదికలు చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఎంత? 90,000 కోట్లు. ఇప్పుడు తుది నివేదికలో ఎంత కేటాయించామని చెప్పిందంటే, తుది నివేదిక అంటే 2021, 26 ఈ 5 సంవత్సరాలకు గాను 4,36,361 కోట్లు. 4,36,361 కోట్లు వారు చేసింది. లిజన్ కేర్ఫుల్లీ, పక్కన రాస్తున్నాను. 4,36,361 కోట్లు. అయితే ఇక్కడ ఈ 4,00,000 కోట్లు ఏదైతే ఉన్నాయో వీటిని అంటే గ్రామాలకు పట్టణాలకు అంటే దీంట్లో ఎంత శాతం అని చెప్పే విధానంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే ఈ మొదటి 2 సంవత్సరాలు ఇక్కడ చూస్తే మొదటి 2 సంవత్సరాలు అంటే ఏంటి? 2021-22 నుంచి 2022-23 అంటే ఈ 2 ఆర్థిక సంవత్సరాలకు గాను ఎంత అంటే 67:33 అంటే గ్రామ స్థానిక సంస్థలు ఏదైతే ఉంటాయో, పంచాయతీలకు ఏదైతే ఉన్నాయో వాటికి 67%, పట్టణాలకు 33%. ఇది తరువాత 2 సంవత్సరాలు అంటే 23-24, 24-25 ఇది ఎలా ఉందంటే 66:34. చివరి సంవత్సరం ఏదైతే ఉందో చివరి సంవత్సరము 65:35. ఓకే, మీరు డీటెయిల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి గ్రామము, ఇవి పట్టణాలు. మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి. అదేంటంటే ఇక్కడ గ్రామాలకు ఇచ్చే వాటా క్రమేపీ తగ్గుతుంది, ఇక్కడ పట్టణాలకు ఇచ్చే వాటా క్రమేపీ పెరుగుతుంది. ఓకే, కాబట్టి అంటే పట్టణీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మనం గమనించాలి. అంటే స్థానిక సంస్థలు గ్రాంట్లు ఇచ్చేటప్పుడు ఏదైనా కానీ ఈ యొక్క జనాభా మరియు విస్తరణకు ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరిగింది. జనాభాకు 90% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ఏరియాకి సంబంధించి 10% ఇవ్వడం జరిగింది. సరే, వాటెవర్ మీరు గమనించాల్సింది ఏమంటే ఈ రకంగా 5 సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థలకు గ్రాంట్లు ఇచ్చేటప్పుడు అంటే మున్సిపాలిటీలకు మున్సిపల్ కార్పొరేషన్లకు కావచ్చు, స్థానిక పంచాయతీలకు కావచ్చు, ఈ విధంగా లోకల్ గవర్నమెంట్కి నిధులు పంచే క్రమంలో ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామీణ స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటికి నిధులు తగ్గుతూ వస్తున్నాయి. అదేవిధంగా పట్టణ సంబంధించి లోకల్ గవర్నమెంట్స్కి ఏదైతే ఉన్నాయో వాటికి నిధులు పెరుగుతూ ఉన్నాయని మీరు గమనించాలి. సరే, గ్రామీణ స్థానిక సంస్థలు కావచ్చు, పట్టణ స్థానిక సంస్థలు కావచ్చు, వాటికి ఎంత ఇచ్చారనేది ఇప్పుడు మాట్లాడదాం, ఫిగర్స్లో మాట్లాడదాం. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. మొదటి 2 సంవత్సరాలు 67:33 అంటే గ్రామాలకు 67%, పట్టణాలకు 33%. నెక్స్ట్ 2 సంవత్సరాలు గ్రామాలకు 66%, పట్టణాలకు 34%. చివరి సంవత్సరము గ్రామాలకు 65%, పట్టణాలకు 35%. అంటే పట్టణ స్థానిక సంస్థలకు గ్రామీణ అంటే రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్. చూద్దాం. ఇది ఈ తొలి నివేదిక ఇప్పుడు అవసరం లేదు. తుది నివేదికలో చూడండి. తుది నివేదికలో 21-22 సంవత్సరాలకు గాను 21-26 సంవత్సరాలకు గాను 4,36,362 కోట్లు సిఫారసు చేసినాం. మొదటి 2 సంవత్సరాలకు 67.33 నిష్పత్తిలో, తర్వాత 2 సంవత్సరాలు 66.34 నిష్పత్తిలో, చివరి సంవత్సరం 65.35 నిష్పత్తిలో గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల మధ్య గ్రాంట్లు పంపిణీ చేయబడను. అనగా పట్టణాలకు ప్రాధాన్యత ఇచ్చాను. పట్టణీకరణకు స్థానిక సంస్థలకు ఈ గ్రాంట్లు ఇచ్చేటప్పుడు జనాభా మరియు విస్తరణకు 90.10 నిష్పత్తిలో ప్రాతినిధ్యత వచ్చును. సరే, ఇప్పుడు మనం ఫిగర్స్ రూపంలో మాట్లాడితే
గ్రామీణ స్థానిక సంస్థలకు ఎంత ఇచ్చారంటే రూరల్ లోకల్ బాడీస్కి 2,36,805 కోట్లు. పట్టణ స్థానిక సంస్థలకు ఎంత ఇచ్చారంటే 1,21,055 కోట్లు. ఓకేనా. నెక్స్ట్ మరొక విషయం, ఆరోగ్య గ్రాంట్లు, హెల్త్ గ్రాంట్స్ కూడా ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్లో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే కోవిడ్-19 చూసిన తర్వాత హెల్త్ పరంగా కూడా అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి ఈ రకమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఆరోగ్య గ్రాంట్ల విషయానికి వచ్చేసరికి 70,051 కోట్లు, 70,000 కోట్లు. ఇతర గ్రాంట్లకు వచ్చేసరికి 8,450 కోట్లు. టోటల్గా స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్ విషయానికి వస్తే ఎంత ఉన్నాయంటే 4,36,361 కోట్లు. ఇక్కడ చూడండి, ఆరోగ్య గ్రాంట్లు మినహాయించి మిగతా స్థానిక సంస్థల గ్రాంట్లు వినియోగించుకునేటప్పుడు కొన్ని షరతులు విధించను. అవేంటో చూద్దాం. రాష్ట్రాలలో రాష్ట్ర విత్త సంఘాలను ఏర్పాటు చేయాలి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎందుకంటే ఒక రాష్ట్రానికి వచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో వాటిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత పోవాలి, అదేవిధంగా స్థానిక సంస్థలకు ఎంత పోవాలి అనే దాని గురించి ఇది వివరిస్తూ ఉంటుంది, ఇది సిఫార్సు చేస్తుంది. కనుక రాష్ట్రాల్లో రాష్ట్ర విత్త సంఘం ఏర్పాటు చేయాలి, వాటి సిఫార్సులను రాష్ట్ర అసెంబ్లీ ముందు ఉంచాలి. ఒకవేళ రాష్ట్ర విత్త సంఘాలు ఏర్పాటు చేయకపోతే 2024 మార్చి తర్వాత స్థానిక సంస్థలకు గ్రాంట్లు ఇవ్వబడవు. అయితే ఏ రాష్ట్రాల్లో అయితే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లేవో వాటిని తక్షణం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని గవర్నర్ నియమిస్తారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆడిట్ చేసిన అకౌంట్లను ఆన్లైన్లో ఉంచాలి. అంటే ఒక స్థానిక సంస్థకు ఒక రోడ్లు వేయడానికి ఎంత ఖర్చు అయింది, వీధి దీపాలకు ఎంత ఖర్చు అయింది, మురుగునీరు నిర్వహణకు ఎంత ఖర్చు అయింది, మంచినీటి నిర్వహణకు ఎంత ఖర్చు అయింది, ఓకే, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయింది, ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి బహిరంగంగా, అంటే కనీస సామాన్య ప్రజలు కూడా చూసే విధంగా ఆడిట్ చేసి దాన్ని ఆన్లైన్లో ఉంచాలని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రాల ఆస్తి పన్నుకు కనీస రేటు నిర్ణయించాలి మరియు ఆస్తి పన్ను వసూలుకు మెరుగుపరచాలి. గతంలో కాదు, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆస్తి పన్నును ఆస్తి యొక్క విలువ ఆధారంగా, అంటే రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా వేయడం మొదలుపెట్టింది. అది మంచి పరిణామం, అదొక సంస్కరణ. కాకపోతే విపక్షాల యొక్క అనవసర గందరగోళం వల్ల అది తప్పుడుగా అది ముందుకు వెళ్తుంది. అంటే ఒకప్పుడు ఆ ఆస్తి పన్ను నిర్ణయించేటప్పుడు ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక నగరంలో కావచ్చు, వివిధ జోన్లుగా విడదీసేవాళ్ళు. వివిధ జోన్లుగా విడదీసి, అంటే ఆ ప్రాంతంలో ఇంటికి రెంట్ ఉంటుంది కదా, రెంట్కి ఇస్తే ఎంతకి ఇస్తారు అనే దాని ఆధారంగా, అంటే కొన్ని క్రైటీరియా ఆధారంగా ఆస్తి పన్నును విధించేవారు, ఇంటి పన్నును వాస్తవంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అలా కాకుండా, అంటే ఒక రెంట్ల ఆధారంగా అలా కాకుండా ఆ ఆస్తి యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా అంటే ఇంటి పన్నును వసూలు చేయడం జరుగుతుంది. అది మంచి పరిణామమే. కాకపోతే ఆ సంస్కరణలను విపక్షాలు తప్పుపట్టడంతో అది తప్పుడుగా వ్యవహరిస్తుంది. నేను స్పెషల్గా దాని గురించి నేను చెప్తాను. వాటెవర్, అంటే రాష్ట్రాల ఆస్తి పన్నును కనీస రేటును నిర్ణయించాలి, మినిమం ఫ్లోర్, ఆ ఆస్తి పన్ను వసూలుకు మెరుగుపరచాలని కూడా చెప్పడం జరిగింది. ఇవి షరతులుగా మనం భావించవచ్చు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ మొదటిది ఏంటంటే గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి ఫస్ట్ మాట్లాడదాం. గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్లు, రూరల్ లోకల్ బాడీకి సంబంధించి RLB ఎలా ఇస్తారో చూద్దాం. గ్రామ పంచాయతీకి ఇచ్చే గ్రాంట్లు 3 స్థాయిలో, అనగా గ్రామము, మండలము,
జిల్లాలో వినియోగించబడాలి. అంటే ఇప్పుడు గ్రామీణ స్థానిక సంస్థలకు దాదాపు 2,36,805 కోట్లు ఇస్తారు. అవి పంచాయతీ లెవెల్లో అంటే గ్రామము, మండలము, జిల్లా స్థాయిలో ఇది వినియోగించబడాలి. గ్రామీణ స్థానిక సంస్థలకు మరియు మిలియన్ ప్లస్ జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణ స్థానిక సంస్థలకు, మిలియన్ ప్లస్ అంటే 10 లక్షలు, అంటే 10 లక్షల జనాభా కంటే తక్కువ జనాభా ఉన్న స్థానిక సంస్థలకు ఏ రకంగా అంటే 40% గ్రాంట్లు షరతులు లేకుండా ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల గ్రాంట్లు అనుకుంటే దాంట్లో 40 రూపీస్ ఎటువంటి కండిషన్స్ లేవు, అంటే ఇచ్చేస్తారు. బేసిక్ గ్రాంట్ అని చెప్పొచ్చు దాన్ని. నెక్స్ట్ 30% గ్రాంట్లు తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ, వాటర్ సైక్లింగ్ వీటికైతే ఇవ్వడం జరుగుతుంది. 30% అంటే 30 రూపాయలు ఈ కండిషన్ కింద ఇస్తారు. మరో 30% పారిశుద్ధ్యము, అదేవిధంగా ఓడిఎఫ్ నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ కొరకు అందిస్తారు. ఓకే, ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే బహిరంగ మల విసర్జన. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాను జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలి, బహిరంగ ఎవరు కూడా మల విసర్జన చేయకూడదు అని చెప్పి ఆ నిర్వహణ కూడా మేజర్గా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామీణ స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు 40% ఎటువంటి షరతు లేకుండా ఇస్తారు. 30% ఏమో తాగునీరు, పారిశుద్ధ్య సంరక్షణ, వాటర్ సైక్లింగ్ కొరకు ఇస్తారు. మరో 30% పారిశుద్ధ్యం, ఓడిఎఫ్ నిర్వహణకు, వ్యర్థాల నిర్వహణకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పట్టణ స్థానిక సంస్థలు. మొదట పట్టణాల విషయానికి వస్తే మిలియన్ ప్లస్ కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలకు 40% గ్రాంట్లు షరతులు లేకుండా ఇస్తారు. 60% జాతీయ ప్రాధాన్యత అంశాలైనటువంటి తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం అనే అంశాలు ఉపయోగించుకోవాలి. అంటే 40% అంటే 100 రూపీస్ అనేది అంటే గ్రాంట్లు ఇచ్చేది, దాంట్లో 40% అంటే 40 రూపీస్ ఇచ్చేస్తారు. 60% వీటికి మాత్రమే కేటాయించాలి. తాగునీరు నిర్వహణ కావచ్చు, వర్షపు నీటి సంరక్షణ కావచ్చు. వర్షపు నీటి సంరక్షణ అంటే ఏంటి అంటే పడినటువంటి వర్షం ఏదైతే ఉందో, వర్షపు నీరు ఏదైతే ఉందో అది భూమిలోకి ఇంకే విధంగా, అంటే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం కావచ్చు. అంటే ఆ రకంగా అంటే భూగర్భ జలం సంరక్షించడానికి ఆ రకమైనటువంటి చర్యలు. అంటే రోజు రోజుకి భూగర్భ జల యొక్క శాతం తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు అందరూ కూడా కాంక్రీట్ రోడ్లను వేయడం కానీ ఈ రకంగా చేయడం వల్ల భూమిలోకి నీళ్ళు ఇంకిపోవడం లేదు. ఓకేనా, అంటే ఈ రకంగా చేయడం వల్ల భూమిలోకి నీరు పోని స్థితి వల్ల ఇప్పుడు గతంలో మనం చూసాం హైదరాబాద్ అసలు ఒక సముద్రాన్ని తలపించింది హైదరాబాద్. అంటే ఎందుకు దానికి కారణం ఏంటంటే గతంలో చెరువులు ఉండే ప్రదేశాలలో ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టేశారు. ఇప్పుడు పడినటువంటి వర్షపు నీరు ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఇంకాలి. కాబట్టి మానవుడు చేసిన తప్పుకు మానవుడే అనుభవిస్తున్నాడు. అంటే ఒక వర్షం నీరు పడినప్పుడు దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేసే విధంగా ప్రకృతి తనకు తాను అలమర్చుకుంది. కానీ ప్రకృతిని మానవుడు నాశనం చేస్తున్నాడు. ప్రకృతిని మానవుడు నాశనం చేసినప్పుడు ఆ ముప్పు చివరికి మానవుడిగా జరుగుతుంది. అది హైదరాబాద్లో కనపడింది. ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి బిక్కున. అంటే కొన్ని టీవీ ఛానల్ అయితే బయటకు ఎవరు రావద్దు అని చెప్పడం జరుగుతుంది వర్షాలు పడుతుంటే హైదరాబాద్లో. అంటే ప్రకృతికి అంటే కొన్ని క్యాప్షన్స్ ఏంటంటే ఈ యొక్క హైదరాబాద్ మీద ఎందుకు ఈ వర్షానికి సీత కన్ను అని, అంటే అంత కోపం ఎందుకు అని చెప్పి. ప్రకృతికి ఎటువంటి కోపం లేదు, వర్షానికి హైదరాబాద్ మీద కోపం లేదు. అంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఏం చేశారంటే ఆ వర్షం పడే ఆ ప్రాంతాన్ని ఏదైతే అక్కడ కూడా ఆక్రమించుకుని అపార్ట్మెంట్లు కట్టేశారు, జర్నీ నివాసాలు ఏర్పాటు చేశారు. ఇంక వర్షం నీరు ఎక్కడ ఏర్పడుతుంది, అది ఎక్కడ ఇంకిపోలేదు, భూగర్భ జలాలు పోతాయి.
ఓకే, ఆ రకంగా వరదలు రావడానికి ఉంటుంది. కాబట్టి ఈ వర్షపు నీటి సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. జిహెచ్ఎంసి, గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో వర్షపు నీటి సంరక్షణ గురించి కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సరే, వాట్ ఎవర్, ఈ అంశాలు కూడా మనం ఉంచుకోవాలి. దాని తర్వాత మిలియన్ ప్లస్ నగరాలు, అంటే 10 లక్షల జనాభా పైబడినటువంటి నగరాల విషయానికి వస్తే మిలియన్ ప్లస్ నగరాలకు అంటే ఈ మిలియన్ ప్లస్ సిటీస్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నిధులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత, 38,196 కోట్లు. దీనిలో 1/3 వంతు గాలి నాణ్యత. గాలి నాణ్యత అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఢిల్లీ అంటే మన రాజధాని, భారత రాజధాని ఏదైతే ఉందో న్యూఢిల్లీలో విపరీతమైనటువంటి అంటే గాలి కాలుష్యం జరుగుతుంది హెవీ ట్రాఫిక్ వల్ల. ఆ మధ్యకాలంలో అయితే శీతాకాలంలో అనేక యాక్సిడెంట్లు అయితే తెల్లవారుజామున జరిగాయి. కారణం ఏంటంటే భయంకరమైనటువంటి ఆ గాలి కాలుష్యం వల్ల ఈ మంచు దాంతో కలిసి అసలు రోడ్లు కనపడని స్థితి ఏర్పడింది. ఓకే, అంటే దాని కొరకు అంటే ఆ రాష్ట్రము ఒక సిరీస్ అంటే డే బై డే అంటే ఈ అంటే ఒక రకమైనటువంటి ప్రయాణానికి కూడా కొన్ని షరతులు నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు సాధ్యమైనంత వరకు సైకిల్ని ఉపయోగించండి, కాలినడకని వెళ్ళండి బయటికి, అంటే ఇంధన వనరులను ఊరికి వాడొద్దు అని చెప్పి కొన్ని షరతులను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కేజ్రీవాల్ గారు. సరే, వాట్ ఎవర్, దీనిలో 1/3 వంతు గాలి నాణ్యతను సాధించుటకు, 2/3 వంతు తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, వాటర్ సైక్లింగ్, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యానికి అందిస్తారు. అంటే మిలియన్ ప్లస్ జనాభా నగరాల్లో 100% గ్రాంట్లు సామర్థ్య ఆధార గ్రాంట్లు. సామర్థ్యం ఆధార గ్రాంట్లు అంటే దాని యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా అంటే ఒక టార్గెట్ అంటే దీన్ని అచీవ్ చేయడానికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వీటికి బేసిక్ గ్రాంట్స్ ఉండవు. అంటే దీనికి ఇది అంటే ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చే గ్రాంట్లు ఏం లేదు. బేసిక్ గ్రాంట్ అంటే ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చే గ్రాంట్లు అంటే బేసిక్ గ్రాంట్స్ అని అర్థం. నెక్స్ట్, స్థానిక సంస్థల ద్వారా ఆరోగ్య గ్రాంట్లు, ఆరోగ్యం అంటే హెల్త్ గ్రాంట్స్ విషయానికి వస్తే గ్రామీణ ఉపకేంద్రాలు, ప్రాథమిక ఉపకేంద్రాలను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా మార్చేందుకు హెచ్డబ్ల్యూసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చేందుకు, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అవసరమయ్యే వ్యాధి నియంత్రణ అవస్థాపన సదుపాయాలు కల్పించటకు, అదేవిధంగా పట్టణాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటుకు 70,051 కోట్లను సిఫార్సు చేసింది. అంటే ముఖ్యంగా స్థానిక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిని డయాగ్నోస్ చేయడానికి కావాల్సినటువంటి అవస్థాపన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఓకే దానికి ఈ రకమైన నిధులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది మంచి విషయం అని చెప్పాలి. నెక్స్ట్, ఇతర గ్రాంట్ల విషయానికి వస్తే ఇక్కడ 15 విత్త సంఘం అనేది 8,000 కోట్ల నూతన నగరాలకు, ఇంక్యుబేషన్ ఆఫ్ న్యూ సిటీస్కి 450 గ్రాంట్లను మున్సిపాలిటీ సేవలకు అందించడానికి సిఫార్సు చేసింది. ఓకే, అంటే 8,000 కోట్లనేమో నూతన నగరాల ఏర్పాట్లకు, అదేవిధంగా 450 కోట్లేమో మున్సిపల్ సేవ, నేషనల్ డేటా సెంటర్ అందించటకు సిఫార్సు చేయడం జరిగింది. అంటే అవి కూడా ఒక రకంగా అంటే కొంచెము ఇవి ఏదైతే అంటే కొంచెము వాటి మీద ఫోకస్ పెడితే అవి మరింత అభివృద్ధి చెందడానికి వీలున్న నగరాలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రత్యేక గ్రాంట్లు కేటాయించి వాటిని అభివృద్ధి చెందినటువంటి నూతన నగరాలుగా తీర్చిదిద్దేందుకు ఈ 8,000 కోట్లను కేటాయించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ సేవలకు కూడా గ్రాంట్లను కేటాయించడం జరిగింది. ఇది టోటల్గా స్థానిక సంస్థలకు అందించినటువంటి గ్రాంట్లు అని చెప్పాలి. టోటల్గా ఈ 5 సంవత్సరాలకు గాను స్థానిక సంస్థలకు ఎంత గ్రాంట్లు కేటాయించారంటే ఇంపార్టెంట్ 4,36,361 కోట్లు. ఓకే రైట్. ఇది టోటల్గా మనం నెక్స్ట్ ఇక్కడ మనము మూడో విషయానికి వస్తే విపత్తు నిర్వహణ గ్రాంట్లు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్. అయితే 15వ ఆర్థిక సంఘము
ఈ యొక్క అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి చేసే వ్యయంలో ఎటువంటి మార్పులు అయితే చేయలేదు. గత ఆర్థిక సంఘాలు ఏ రకమైనటువంటి సిఫార్సులు చేశాయో వాటినే కొనసాగించమని అంటే చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే 15వ విత్త సంఘం విత్త నిర్వహణకు అంటే విపత్తుల యొక్క నిర్వహణకు కేంద్ర రాష్ట్రాలు అందించే గత వ్యయ శాతాన్ని కొనసాగించమని సిఫార్సు చేసినాం. సాధారణ రాష్ట్రాలు 75%, అదేవిధంగా అంటే 25 అంటే 75% ఏమో అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 25% ఏమో స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. అదే ఈశాన్య రాష్ట్రాలకు మరియు హిమాలయ రాష్ట్రాలకు 90% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది, 10% ఏమో ఆ రాష్ట్రాలు పెట్టుకుంటే చాలు. అంటే ఈ నిష్పత్తిని కంటిన్యూ చేయమని చెప్పి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. అయితే ఈ 15వ విత్త సంఘం స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్కు 1,60,153 కోట్లను సిఫార్సు చేసింది. అదేవిధంగా వీటిలో కేంద్ర వాటా 1,22,601 కోట్లుగా, రాష్ట్రం యొక్క వాటా 37,552 కోట్లుగా దీంట్లో దానికి విభజించడం జరిగింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారము జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో మిటిగేషన్ ఫండ్ను ఏర్పాటు చేయాలి. మిటిగేషన్ అంటే ఇది అంటే దాని యాక్చువల్ అర్థం ఏంటంటే తీవ్రతను తగ్గించడం. మిటిగేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఏదైనా కానీ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సాధ్యమైనంత వరకు ఆ తీవ్రతను అంటే ఆ యొక్క డిజాస్టర్ నుంచి సాధ్యమైనటువంటి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కలగకుండా చేసే విధంగా, ముందస్తు చర్యలు చేసే విధంగా దానికి సంబంధించి ఫండ్ను ఏర్పాటు చేయమని చెప్పి విపత్తుల నిర్వహణ చట్టం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇది టోటల్గా విపత్తు నిర్వహణ గ్రాంట్లు సంబంధించి. ఈ విపత్తు నిర్వహణకు దీనికి ఎంత గ్రాంట్లు కేటాయించమని చెప్పి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందంటే 1,60,153 కోట్లు. దీంట్లో కేంద్రం యొక్క వాటా అంటే దీంట్లో కేంద్రం యొక్క వాటా 1,22,601 కోట్లు, రాష్ట్రాల యొక్క వాటా 37,552 కోట్లు. ఓకే, ఇది విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి గ్రాంట్ల విషయం గురించి మాట్లాడినట్లయితే. నెక్స్ట్ రంగాల నిర్దిష్ట గ్రాంట్లు అంటే రంగాల నిర్దిష్ట గ్రాంట్లు అంటే ఏంటి అంటే ఒక్కొక్క రంగం యొక్క అభివృద్ధి కోసము కేటాయించిన గ్రాంట్లని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ చూస్తే ఆరోగ్యము, హెల్త్, అదేవిధంగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఎలిమెంటరీ ఎడ్యుకేషను, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్, వ్యవసాయ సంస్కరణల అమలు అంటే అగ్రికల్చర్ రిఫార్మ్స్ సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కోసం, అదేవిధంగా PMJSY రోడ్ల నిర్వహణ, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన దానికి సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి, స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు లెక్కలకు సంబంధించి, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ఈ 8టికి 129,987 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే నిర్దిష్ట గ్రాంట్లు అంటే ఈ 8 అంశాలు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యం కావచ్చు, పాఠశాల విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, వ్యవసాయ సంస్కరణల కోసం కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కోసం కావచ్చు, న్యాయ వ్యవస్థ కోసం కావచ్చు, స్టాటిస్టిక్స్ కోసం కావచ్చు, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ కోసం కావచ్చు, ఈ 8 అంశాల కోసము ఎంత కేటాయించారంటే దాదాపు 1,30,000 కోట్లు కేటాయించడం, 1,30,000 కోట్లు కేటాయించడం జరిగింది. 1,30,000 అంటే 30,000 కోట్లు. ఓకే, సరే ఇప్పుడు ఆరోగ్యంకు సంబంధించి ఏం చేశారు, పాఠశాల విద్యకు సంబంధించి ఏం చేశారు, ఉన్నత విద్యకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ఈ యొక్క గ్రాంట్లతో అనే విషయం గురించి ఒక్కో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం. ఇక్కడ టోటల్గా మనం గమనిస్తే 8 అంశాలు ఉన్నాయి. 8 అంశాలు అంటే ఆరోగ్యము, పాఠశాల విద్య, ఉన్నత విద్య, వ్యవసాయ సంస్కరణల అమలు, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రోడ్ల నిర్వహణ, న్యాయ వ్యవస్థ, స్టాటిస్టిక్స్, అదేవిధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ఈ 8 ఉన్నాయి.
అయితే ఇక్కడ మనము వీటిని వివిధ అంశాలుగా మాట్లాడుకుందాం. వీటిని 4 రంగాల్లో సూచిద్దాం. అంటే ఇక్కడ మీరు చూడండి, ఆరోగ్యం మరియు విద్య, అంటే పాఠశాల విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, దీన్ని ఒక కేటగిరీగా చూద్దాం. నెక్స్ట్ ఈ వ్యవసాయ రంగ అంటే వ్యవసాయ సంస్కరణ అమలు, అదేవిధంగా ఈ పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, దీన్ని ఒక అంశంగా చూద్దాం. అదేవిధంగా న్యాయ వ్యవస్థ, స్టాటిస్టిక్స్, అదేవిధంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్, వీటిని ఒక అంశంగా చూద్దాం. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదేమో సాంఘిక రంగం, ఇది వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంబంధించి, ఇవి ప్రభుత్వ పరిపాలన సంస్కరణ సంబంధించి. ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడదాం. రంగాల నిర్దిష్ట గ్రాంట్లకు సంబంధించి ఒక్కో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ చూడండి, 15 విత్త సంఘము సామర్థ్య ఆధార ప్రోత్సాహకాలు, ఈ గ్రాంట్లు ఏదైతే ఉన్నాయో వీటిని సిఫార్సు చేసి వీటి 4 రంగాల్లో సూచించడం జరిగింది. మొదటిది సాంఘిక రంగము. దీని కింద ఆరోగ్యం, విద్య, పాఠశాల విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు. అదేవిధంగా వ్యవసాయ మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దీని కిందకి వ్యవసాయ రంగ సంస్కరణలు, అదేవిధంగా పిఎంజేఎస్వై ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. దాని తర్వాత ప్రభుత్వ పాలన, అంటే పాలనాపరమైనటువంటి సంస్కరణలు, దీని కింద న్యాయ వ్యవస్థ, స్టాటిస్టిక్స్, అదేవిధంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్గా వస్తాయి. విద్యుత్ రంగము, దీనిలో గ్రాంట్లు సిఫార్సు చేయడం జరిగింది. సరే, ఇప్పుడు మొదటగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి మొదటి అంశము ఆరోగ్య రంగ గ్రాంట్లు. కూర్చోండి. 15 విత్త సంఘము 2022 బడ్జెట్ నాటికి తమ బడ్జెట్లో 8% కంటే ఎక్కువ ఆరోగ్య రంగంపై వ్యయం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. అంటే ఎప్పుడైతే కోవిడ్-19 రాకతో ఈ ఆరోగ్యం పైన, అంటే ఆరోగ్య రంగం పైన, ప్రజల ఆరోగ్యం పైన దృష్టి ఎక్కువ పెరిగిందని మనం గమనించాలి. ఒక రకంగా కోవిడ్-19 రావడం అనేది ఒక మంచి పరిణామంగా కూడా అంటే మంచి విషయంగానే చెప్పుకోవాలి. అంటే మంచి విషయం అంటే అలా మంచిది కాదు. ఆ రకంగా అయినా కానీ మనము ఆరోగ్య రంగం పరంగా ఏ స్థితిలో ఉన్నామో, అంటే ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి, అంటే భారతదేశ జనాభా ఎంతమంది ఉన్నారు, వారికి సరిపడినటువంటి ఆసుపత్రులు ఉన్నాయా, వారికి సరైనటువంటి మెరుగైన అంటే ఈ యొక్క ట్రీట్మెంట్ అందుతుందా అనే అంశాల కోసం, అంటే ఆ యొక్క విషయాలకై కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్తున్నాయి ప్రభుత్వాలు. ఎప్పటికైనా కానీ ఆరోగ్యం అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. అది త్వరగా ఈ ప్రభుత్వాలు తెలుసుకొని ఈ ఆరోగ్య రంగానికి మరింత పట్టం కట్టి ఈ ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత డెవలప్ చేసి అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించినట్లయితే గ్రామ స్థాయిలో దేశంలో అంటే కోవిడ్-19 లాంటి ఎటువంటి అంటే మహమ్మారి వచ్చినా కానీ మనం సమర్థవంతంగా ఎదుర్కోగలం. సరే, వాటెవర్ 15 విత్త సంఘం అనేది 2022 బడ్జెట్ నాటికి తమ బడ్జెట్లో 8% కంటే ఎక్కువ ఆరోగ్య రంగం పైన ఖర్చు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే 2025 నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ ఈ యొక్క వ్యయం అనేది జీడిపిలో 2.5% ఉండాలని సూచించడం జరిగింది. నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. విద్య, ఆరోగ్యం పైన ఎక్కువ ఖర్చు చేయాలి. విద్య, ఆరోగ్యం పైన చేసే ఖర్చు అనేది మానవ వనరులపైన చేసే ఖర్చు వంటిది. ఇది భారతదేశంలో చాలా తక్కువ ఉంది విత్ కంపేర్ టు పాశ్చాత్య దేశాలు. ఓకేనా, యూరోపియన్ కంట్రీస్, యూఎస్ఏ ఇలాంటి కంట్రీస్తో మనం కంపేర్ చేసినప్పుడు భారతదేశం అనేది ఈ విద్య, ఆరోగ్యం పైన చేసే ఖర్చు చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇది 2025 నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య వ్యయం అనేది జీడిపిలో 2.5%కి పెరగాలని చెప్పి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఆరోగ్య రంగానికి
1,06,606 కోట్లు ఇది ఈ యొక్క ఆర్థిక సంఘం సిఫార్సు చేయడం జరిగింది. అంటే మొత్తం గ్రాంట్లలో 10 అంటే దాదాపు 10%గా మనము ఆరోగ్య గ్రాంట్లపై మనం చెప్పవచ్చు. అయితే ఈ ఆరోగ్య గ్రాంట్లపై ఎటువంటి షరతులు లేవు. అంటే ఇది చేస్తేనే ఈ గ్రాంట్లు వస్తాయని ఏం లేదు, డైరెక్ట్గా తీసేసుకోవడమే. అయితే ఆరోగ్య సంరక్షణ అనుబంధ రంగాలలో పనిచేసే వారికి 1.5 మిలియన్ల మందికి శిక్షణ అందించేందుకు 13,296 కోట్లు సిఫార్సు చేయడం జరిగింది. అంటే ఆరోగ్య సంరక్షణ అనుబంధ రంగాల్లో పనిచేసి ఎవరైతే ఉన్నారో వారు మరింత అంటే దీనికి సంబంధించినటువంటి మరింత శిక్షణ పొంది మెరుగైన సేవలు అందించేందుకు దానికి దాదాపు 13,000 కోట్లను కేటాయించడం జరిగింది. టేబుల్ చూడండి. స్థానిక సంస్థల ద్వారా ఆరోగ్య గ్రాంట్లు. గతంలో స్థానిక సంస్థలకు కూడా గ్రాంట్లు కేటాయించడం జరిగింది, దాదాపు 70,000 కోట్ల వరకు. చూడండి, 70,051 కోట్లను కేటాయించడం జరిగింది. ఆరోగ్య రంగం గ్రాంట్లు ఇప్పుడంతా 31,755 కోట్లు. చూడండి, దీంట్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్స్కి 15,265 కోట్లు, జిల్లాలో ప్రజా ఆరోగ్య ల్యాబొరేటరీలకి 469 కోట్లు, జిల్లా ఆసుపత్రుల్లో డిఎన్బి కోర్సుల నిర్వహణకు 2,725 కోట్లు, 1.5 మిలియన్ల మందికి ఆరోగ్య రంగంలో శిక్షణ అందించేందుకు 13,296 కోట్లు. ఇక్కడ రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లకు సంబంధించి 4,800 కోట్లు. టోటల్ మనం గమనించినట్లయితే 1,06,606 కోట్లు. ఓకే రైట్. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏముంది, ఆ డిఎన్బి అంటే డిప్లొమెంట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ అంటారు. ఇది ఒక సర్టిఫికేట్ అని చెప్పవచ్చు. ఇట్స్ గివెన్ బై ద నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎన్బిఈ. ఓకే, ఇది కోర్సులో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. రైట్, ఇది ఆరోగ్య రంగానికి సంబంధించి ఆరోగ్య రంగ గ్రాంట్లకు సంబంధించి ఇక్కడ ఆరోగ్య రంగానికి టోటల్గా 1,06,606 కోట్లు కేటాయించడం జరిగింది. ఆరోగ్య రంగ గ్రాంట్ల గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనము పాఠశాల విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, అసలు విద్యకు ఏ రకమైనటువంటి గ్రాంట్లు ఇచ్చారని దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ మీరు గమనిస్తే దేశ జనాభా సగటు వయసు 29 సంవత్సరాలు. అంటే భారతదేశంలో ఎక్కువ యవ్వనస్తులు ఉన్నటువంటి దేశంగా మనం పరిగణించవచ్చు. అంటే భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. ఓకే, డెమోగ్రఫిక్ డివిడెండ్ సాధించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దేశ జీడిపిలో విద్యపై 3% నిధులు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక విషయం ఇక్కడ గమనించాలి, భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. ఆ యువతని దేశ భవిష్యత్తు మార్చే ఒక యోధులుగా మార్చాలంటే అది కేవలం విద్య ద్వారానే సాకారం అవుతుంది. ఓకే, అంటే ఉన్నటువంటి జనాభాని ప్రయోజనకరమైనటువంటి జనాభాగా, ఓకేనా, అంటే వారు ఉన్నటువంటి జనాభాని దేశానికి ఉపయోగపడే జనాభాగా మార్చాలి అంటే ఆ యొక్క యువతలో ఆ రకమైనటువంటి ఆ యొక్క క్వాలిటీస్ రావాలంటే అది విద్యతోనే సాధ్యమవుతుంది. ఎక్కువ విద్యను అందించి ఈ యొక్క మనిషిలో ఉన్నటువంటి యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయగలిగితే దేశం అనేది అత్యున్నత స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ మన దేశంలో ఈ విద్య పైన కేవలం 3% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశంలో పోలీసు ఇది చాలా తక్కువ. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది, ఈ విద్య ఆరోగ్యం పైన భారతదేశం చాలా తక్కువ ఖర్చు పెడుతుంది అని. అయితే విదేశాల వాళ్ళు ఏమంటే ఈ విద్య ఆరోగ్యం పైన చేసే ఖర్చును వాళ్ళు ఖర్చుగా భావించరు, అది మానవ వనరులపైన చేసే ఖర్చుగా భావిస్తారు. ఏ రకంగా భావిస్తారు వాళ్ళు? మానవ వనరులపైన చేసే ఖర్చుగా వాళ్ళు భావించడం జరుగుతుంది. ఓకే, విద్యపైన చేసే ఖర్చులో 84% వాటా రాష్ట్రాలదే. విద్యపై తక్కువ పెట్టుబడి వలన విద్యారంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఓకే,
15 విత్త సంఘం సంవత్సరానికి 1200 కోట్లు చొప్పున 4 సంవత్సరాలకు 4800 కోట్లు ఈ పాఠశాల విద్యకైతే కేటాయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఉన్నత విద్య కోసం వస్తే ఇక్కడ జనాభా సంబంధ అనుకూలతను ఉత్పాదక లాభంగా మార్చేందుకు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఉన్నత విద్య అవసరము. డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇంటూ ద ప్రొడక్టివ్ డివిడెండ్ అంటే ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నారు, ఆ జనాభాలో యువత ఎక్కువగా ఉన్నారు. అంటే ఉన్నంత మాత్రాన్ని ఏం యూజ్ అంటే వీరికి యువతకు అంటే ఆ యువతను దేశంలో ఒక ఉత్పాదక వనరులుగా మార్చాలన్నా కానీ వారికి ఉపాధి అవకాశాలు ఇచ్చేందుకు కానీ ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య. ఓకేనా, ఇప్పుడు మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగంకి రాయాలంటే ఒక ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాయాలన్నా కానీ మీకు ఏదైనా డిగ్రీ కావాలి, అదొక ఉన్నత విద్యగా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే మీరు 10వ తరగతి ఇంటర్కి జాబ్లు ఇచ్చే రోజులు ఎప్పుడూ పోయాయి. ఇప్పుడు కనీసం డిగ్రీ అడుగుతున్నారు. ఎక్కడో అటెండర్కి వాటికి మాత్రమే ఇంటర్ అడుగుతున్నారు. ఒక 10th అసలు నెగ్లిజిబుల్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు 10th అంటే అటెండర్లు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అటెండర్లు కానీ ఎంటీఎస్ కానీ ఇవన్నీ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా 10th మీద ఉండే, వాటన్నిటి తీసి ఇంటర్ మీద పెట్టారు. కొన్ని రోజులు అయితే డిగ్రీ అంటారు. అంటే జనాభా పెరిగిపోతుంది. జనాభా పెరిగిపోయినప్పుడు ఎక్కువ కాంపిటీషన్ వస్తుంది కాబట్టి దానికి హయ్యర్ అంటే దాని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా పెంచడం జరుగుతుంది. అంతేందుకు దేశంలో ఈ యొక్క నిరుద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈ మార్చురీలోకి, అదేవిధంగా శానిటరీ ఈ యొక్క ఎంప్లాయీస్కి అంటే పారిశుద్ధ్య కార్మికులకి అటువంటి ఉద్యోగాలు పడినా కానీ అంటే పీజీలు, బీటెక్లు, డిగ్రీలు చేసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు. అంటే దేశంలో ఈ నిరుద్యోగిత ఎంత ఎక్కువగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల విషయం పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం అనేది అసలు చాలా నిమ్మకు నీరెత్తి ఉంటుంది. అసలు యాక్చువల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా రావాలి, కానీ లేవు. ఏదైనా ఉంటే కొన్ని 3 ఎస్ఎస్సి ఒకటి కనపడుతుంది, అది కూడా సరిగ్గా లేదు ఈ మధ్యకి కోవిడ్-19 కారణంగా. దాని తర్వాత ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ అవి కూడా అంతగా లేవు. సరే, వాటెవర్. అయితే ఉన్నత విద్య అనేది ఒక కీలక పాత్ర అయితే పోషించడం జరుగుతుంది ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పించేందుకు. కాబట్టి 15 విత్త సంఘము 6143 కోట్లు దీనికి సిఫార్సు చేసినాయి ఉన్నత విద్య కోసం. ఎంత? 6143 కోట్లను ఈ ఉన్నత విద్యకే కేటాయించడం జరిగింది, సిఫార్సు చేయడం జరిగింది. అంటే దీనిలో బాగా ఏం చేస్తారంటే ఆన్లైన్ విద్యను ప్రోత్సహించేందుకు టోటల్గా ఆన్లైన్ విద్య, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. దాని తర్వాత ప్రాంతీయ భాషలో వృత్తి విద్య కోర్సులని అభివృద్ధి ఉపయోగించాలి. ఇప్పుడు బీటెక్ కూడా ఉంది కదా, అంటే బీటెక్ అంటే ఇంగ్లీషే, కానీ ఇప్పుడు బీటెక్ కోర్సులను కూడా తెలుగులోకి తీసుకురావడం, ప్రాంతీయ భాషలో తెలుగు, తమిళ్, కన్నడ వాళ్ళకి అంటే ఉపయోగించాలని చెప్పి కూడా ఈ యొక్క 15వ విత్త సంఘం అయితే సిఫార్సు చేయడం జరిగింది. ఓకేనా? సరే, వాటెవర్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 15వ ఆర్థిక సంఘం ఉన్నత విద్యకి ఎంత కేటాయించిందంటే 6143 కోట్లు. అయితే పాఠశాల విద్యకి ఎంత కేటాయించిందంటే అంటే సంవత్సరానికి 1200 కోట్ల చొప్పున 4 సంవత్సరాలు గాను అంటే 22 నుంచి 26 ఈ సంవత్సరాలు గాను 4800 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, రైట్. ఇది టోటల్గా ఇది విద్యకు సంబంధించి. ప్రీవియస్గా మనం ఆరోగ్యం గురించి మాట్లాడాం, ఇప్పుడు విద్య గురించి మాట్లాడాం. నెక్స్ట్ వ్యవసాయ రంగ సంస్కరణలు, స్వావలంబన, ఎగుమతులు, సుస్థిరత్వం.
అంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో దాని గురించి, ఈ విత్త సంఘం ఏ రకమైనటువంటి సిఫార్సులు చేసిందన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, వ్యవసాయ రంగ సంస్కరణలు, స్వావలంబన, ఎగుమతులు మరియు సుస్థిరత్వం. అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ రకమైన సిఫార్సులు చేసిందో ఇప్పుడు మాట్లాడదాం. ఓకే, అయితే ఈ మధ్యకాలంలో తరచూ బీజేపీ ప్రభుత్వం పైన రైతులు అనేవాళ్ళు ముఖ్యంగా ఈ వ్యవసాయ చట్టాలపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కనపరిచారు. అది వ్యవసాయదారుడు అంటే రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకు ఉపయోగకరంగా లేదు, అది ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాటికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చాలా ఉద్రిక్తంగా ఈ రైతులు అనేవాళ్ళు నిరసనలు తెలపడం జరిగింది. ఆ మధ్యకాలంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుతున్న ఆ సందర్భంలో ఎర్రకోటను కూడా ఎక్కి వాళ్ళు వివిధ రకాలైనటువంటి నిరసనలు తెలపడం జరిగింది. సరే, వాట్ ఎవర్ ఆ 3 వ్యవసాయ చట్టాలు ఏంది అనే దాని గురించి మనం డీటెయిల్గా వ్యవసాయ రంగం సంబంధించి అంటే అగ్రికల్చర్ పాలసీ అనే టాపిక్లో మనం మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆ 3 చట్టాలు ఏదైతే ఉన్నాయో అంటే ఈ యొక్క కేంద్రము ప్రతిపాదించినటువంటి ఈ వ్యవసాయ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలను ఏ రాష్ట్రాలు అయితే అమలుపరుస్తాయో ఆ రాష్ట్రాల కొన్ని ప్రోత్సాహకాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ యొక్క 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా. సరే చూద్దాం. 2019-20 జీవీఏలో వ్యవసాయ రంగ వాటా 17.7%. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, నథింగ్ బట్ జీడిపి. జీవీఏ అన్నా జీడిపి అన్నా రెండు ఒకటే. ఓకే, అంటే దేశ వర్క్ ఫోర్స్లో 44% వ్యవసాయ రంగం అందిస్తుంది. వర్క్ ఫోర్స్ అంటే ఉత్పాదకులు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ నీతి ఆయోగ్ రూపొందించిన 3 వ్యవసాయ చట్టాల లక్షణాలు అమలుపరిచే రాష్ట్రాలకు విత్త ప్రోత్సాహకాలు సిఫార్సు చేసెను. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఒప్పంద వ్యవసాయము, వ్యవసాయ భూమి లీజు చట్టాలు. అంటే ఈ 3టికి సంబంధించినటువంటి ఏ రాష్ట్రాలు అయితే ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాయో అంటే యాక్చువల్గా వ్యవసాయం అనేది ఏ జాబితాలో వస్తుంది? వ్యవసాయం అనేది కేంద్ర జాబితాలో ఉంటుందా, రాష్ట్ర జాబితాలో ఉంటుందా? రాష్ట్ర జాబితాలో ఉంటుంది. కాబట్టి దీన్ని దీన్ని అమలుపరచమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వీటిని అమలుపరుస్తాయో వాటికి కొన్ని ప్రోత్సాహాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కేంద్రం ఇప్పటికే 2 చట్టాలు తీసుకువచ్చినది. మనం గమనిస్తే ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020, అదేవిధంగా ద ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ద ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీస్ యాక్ట్ 2020, ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్. అంటే ఈ 2 చట్టాలు తీసుకురావడం జరిగింది. వ్యవసాయ రంగంలో సామర్థ్య ఆధార ప్రోత్సాహకాల కొరకు 4 రంగాలు గుర్తించడం జరిగింది. అవి ఒకటి ల్యాండ్ లీజ్ రీఫార్మ్స్. ఓకే, అంటే ల్యాండ్ లీజ్ ఇచ్చే విషయంలో కొన్ని రీఫార్మ్స్ తీసుకొస్తే వాటికి 25% గ్రాంట్లు ఇవ్వడము అంటే దానికి ప్రోత్సాహకంగా. అదేవిధంగా సుస్థిరత సమర్థవంతమైనటువంటి నీటి వినియోగం అంటే భూగర్భ జలాలని అంటే సాధ్యమైనంత వరకు తక్కువగా ఉపయోగించినట్లయితే అంటే తక్కువ నీటితో అంటే డ్రిప్ సిస్టంతో వ్యవసాయం చేసి నీటి వినియోగాన్ని తగ్గించి భూగర్భ జలాన్ని తోడడం తగ్గించినట్లయితే సుస్థిరత సమర్థవంత నీటి వినియోగం చేస్తే దానికి 20% గ్రాంట్ ఇస్తారు. అదేవిధంగా మెరుగైన ప్రతిఫలిత కొరకు ఎగుమతి ప్రోత్సాహకాలు చేస్తే 25%. ఆత్మనిర్భర్ అంటే నూనె గింజలు, పప్పు ధాన్యాలు, కలపాధార ప్రోత్సాహకాలు వీటిలో అంటే మన దేశంలో ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వారికి సంబంధించి 25%లో అంటే ఈ రకంగా ఎవరైతే ఈ పర్ఫార్మెన్స్ చేస్తారో వారికి ఈ రకమైనటువంటి ప్రోత్సాహాలు అయితే అందించడం జరుగుతుంది. అంటే నీతి ఆయోగ్ రూపొందించిన ఈ మోడల్ చట్టం మార్గాల్లో రాష్ట్రాలు చట్టాలు రూపొందించుకోవాలి. ఓకే, ఇప్పటికే మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లు పాక్షికంగా ఈ ల్యాండ్ లీజ్ రీఫార్మ్స్ని అమలుపరుస్తున్నాయి. ఓకే,
ఉచిత లేదా సబ్సిడీ విద్యుత్ సప్లై స్థానంలో డీబీటీ ప్రవేశపెట్టాలి. తుంపర బిందు సేద్యాన్ని ఉపయోగించుకోవాలి. అంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి, అంటే ఇప్పుడు ఉచిత విద్య సబ్సిడీ ద్వారా విద్యుత్తుని ఇస్తున్నారు. అలా కాకుండా అంటే విద్యుత్తుని వాళ్ళు పర్చేజ్ చేసే విధంగా ఆ పర్చేజ్ చేయడానికి కొంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి అంటే ఈ రకంగా చేయమంటున్నారు. అది కూడా ఎంత యూజ్ చేసేస్తున్నారో అంటే సరైనటువంటి గణాంకాలు ఉండట్లేదు. ఇప్పుడు ఉచిత విద్య సబ్సిడీలు విద్య ఇచ్చేస్తుంటే ఆ రైతు ఎంతవరకు ఆ విద్యుత్తును ఉపయోగించుకుంటున్నాడు అనేది సరిగ్గా తెలియట్లేదు, గణాంకాలు రావట్లేదు. కాబట్టి ఉచిత సబ్సిడీ విద్యుత్ సప్లై స్థానంలో డీబీటీని ప్రవేశపెట్టాలంటారు. అదేవిధంగా తుంపర బిందు సేద్యాన్ని ఉపయోగించాలి. అంటే తుంపర బిందు సేద్యం అంటే ఏంటి? ఇక్కడ ఈ రకంగా మొక్కలు ఉన్నప్పుడు ఆ మొక్కల పక్కన ఒక పైప్ ఉంటుంది, బ్లాక్ పైపు, దాన్ని డ్రిప్ అంటారు. దానికి హోల్ చేస్తుంటారు, అక్కడ నీళ్ళు పడుతుంటాయి, ఎక్కడ కావాలి అక్కడ పడతాయి. యాక్చువల్గా అయితే సాధారణంగా ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది కదా, ఇలా దీన్ని ఏమంటారంటే మా గ్రామీణ పరిభాషలో దీన్ని కయ్య అంటారు. కయ్యలో నీళ్ళు వదులుతామన్నమాట. ఇలా ఇక్కడ మొక్కలు నాటి ఉంటారు. అంటే యాక్చువల్గా అంత నీళ్ళు అవసరం లేదు, అంటే అంత నీళ్ళు పోవడం అవసరం లేదు. అవన్నీ కూడా చివరికి పోయి అంటే అదొక మడుగుగా తయారవుతుంది. కానీ అలా కాకుండా అదంతా నీటిని వేస్ట్ చేసే ప్రయత్నం. అదే కాకుండా ఇక్కడ ఈ కయ్య కాకుండా ఇలా ఇలా మొక్కలు నాటిన తర్వాత ఇలా ఒక పైపుని మనం ఏర్పాటు చేసినట్లయితే, పైపుని ఏర్పాటు చేసి అక్కడ ఎక్కడ కావాలో అక్కడ హోల్ చేసి అక్కడ నీళ్ళు అందించినట్లయితే కావాల్సినంత నీరు అందుతుంది. అదేవిధంగా ఎక్కువ నీరు కూడా ఉండదు. తుంపర సేద్యం అంటే ఏంటి? తుంపర అంటే కొంచెం ఫామ్ రూపంలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, దేశీయ వ్యవసాయ ఉత్పత్తిలో 7% ఎగుమతులు జరుగుతుంది. ప్రపంచంలో 2వ అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారు ఇండియా అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లో కేవలం 2.5% మాత్రమే వాటాన్ని కలిగి ఉంది. అందుచే 2018లో వ్యవసాయ ఎగుమతుల విధానాన్ని ప్రకటించింది. దీని లక్ష్యం ఎగుమతులను 2022 రెట్టింపు చేయాలని చెప్పి, అంటే దాదాపు 5% అనేది వాటాను కలిగి ఉండాలని చెప్పి ప్రపంచ ఉత్పత్తుల్లో ఎగుమతులు అని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, హరిత విప్లవం పప్పు ధాన్యాలు నూనె గింజలపై అప్రయోజనాన్ని కనబరిచెను, అంటే అంతగా సక్సెస్ కాలేదు అని మనం గమనించాలి. దేశంలో తలసరి పప్పుధాన్యాల లభ్యత తగ్గుచున్నది. వీటి కొరత వల్ల అపౌష్టికత్వం అంటే ఏమంటారంటే న్యూట్రిషన్ తగ్గుతుందని మనం గమనించాలి. 60% వెజిటేబుల్ ఆయిల్, 40% కలప ఉత్పత్తుల దిగుమతి అవసరమైనది. వీటి ఉత్పత్తి పెంపుదలకు ప్రోత్సహించే రాష్ట్రాలకు అధిక నిధులు ఇస్తారు. అంటే ఈ యొక్క వెజిటేబుల్ ఆయిల్ కావచ్చు, కలప ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అలా కాకుండా మన దేశంలోనే మనం ఉత్పత్తి చేసుకున్నట్లయితే అలా ఉత్పత్తి చేసే రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి అధిక నిధులు అయితే కల్పించడం జరుగుతుంది. టోటల్గా వ్యవసాయ సంస్కరణల కొరకు దాదాపు 45,000 కోట్లను కేటాయించడం జరిగింది గ్రాంట్ల రూపంలో. ఓకే, ఇది కూడా ఒకేసారి చెప్పేద్దాం. PMJSY ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. గ్రామ్ సడక్ యోజన అంటే ఇక్కడ మీరు ఇక్కడ పల్లెటూరులో వెళ్ళినట్టే ఇలా ఉంటుంది బోర్డు, ఇలా ఉండి దాంట్లో ఒక ఇలా ఉంటుంది బోర్డు, ఇలా బోర్డు ఉంటుంది. దీంట్లో ఇలా రోడ్డు ఇలా ఉంటుంది అన్నమాట. నాకు సరిగా రావట్లేదు డ్రా చేయడం. ఇలా ఉంటుంది రోడ్డు, గమనించవచ్చు. అంటే రోడ్డు అన్నమాట, రోడ్డు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ PMJSY ఉంటుంది, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. అంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద ఇప్పటికే మనం గమనించినట్లయితే 6.32 లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించడమైనది. రూరల్ రోడ్ నెట్వర్క్ ఇది సుమారు 1/4 వంతు. ఓకే సార్, వాట్ ఎవర్ ఈ టోటల్ గమనిస్తే ఈ అంశానికి 27,539 కోట్లు కేటాయించడం జరిగింది. ఎంత కేటాయించడం అంటే 27,539 కోట్లు కేటాయించడం జరిగింది. దీంట్లో
సాధారణ రాష్ట్రాలకు 14,743 కోట్లు కేటాయించారు. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ ఈశాన్య రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాటికి 12,796 కోట్లు కేటాయించడం జరిగింది. ఎన్ఈహెచ్ అంటే నార్త్ ఈస్టర్న్ హిల్ స్టేట్స్ అని అర్థం. ఓకే, వాట్ ఎవర్ ఇదేంది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అంటే రోడ్డుకు సంబంధించింది అనమాట ఈ పథకం. దీని కింద 6.32 లక్షల కిలోమీటర్ రోడ్లు నిర్మించడమైనది. రూరల్ రోడ్ నెట్వర్క్ ఇది సుమారు 1/4 వంతు. ఈ అంశానికి 27,539 కేటాయించారు. దీనిలో 14,743 కోట్లు సాధారణ రాష్ట్రాలకు, 12,796 కోట్లు ఎన్ఈహెచ్ రాష్ట్రాలకు సిఫార్సు చేయడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించి అంటే వ్యవసాయ రంగ సంస్కరణలు, స్వావలంబన, ఎగుమతుల సుస్థిరంతో పాటు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిర్వహణ కొరకు మనం ఇంత కేటాయించారంటే ఇంత కేటాయించారు అనమాట. టోటల్గా ఇక్కడ మీరు ఫిగర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎంతంటే ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు ఎంత కేటాయించారు? 27,539 కోట్లు. అదేవిధంగా ఈ వ్యవసాయ రంగ సంస్కరణలు కావచ్చు, మొత్తానికి దానికి ఎంత కేటాయించారు? దాదాపు 45,000 కోట్లు చెప్పి. ఇప్పుడు మనం నెక్స్ట్ అంశము జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా కొన్ని సిఫార్సులు అయితే ఈ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడం జరిగింది. అవి చూద్దాం. న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ. రైట్, వాస్తవంగా మనం గమనించినట్లయితే ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతము పర్యావరణ పరంగా, ఆర్థిక పరంగా, అభివృద్ధి పరంగా చాలా కీలకమైనటువంటి అంశాన్నిగా దీన్ని పరిగణిస్తున్నారు ప్రపంచ దేశాలను కూడా. ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని? మొత్తం 17గా చెప్పవచ్చు. ఈ 17లో 16వది అంటే 16వ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటంటే సమర్థవంతంగా న్యాయాన్ని అందించడం అనేది. అంటే శాంతి స్థాపన, అవినీతి అంతం, బలమైన సంస్థల ఏర్పాటు అనేది ఈ యొక్క ఎస్డిజి 16th యొక్క టార్గెట్ గోల్. ఏంటవి? శాంతి స్థాపన, అవినీతి అంతం, చివరిది బలమైన సంస్థల ఏర్పాటు. ఓకే, అంటే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ప్రమోట్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఇది మనకు ఎస్డిజిలో ఉన్నటువంటి 16th గోల్. ఓకే, మొత్తం 17 ఉంటాయి టోటల్ గమనిస్తే. దీని కొరకు అంటే అది కూడా సాధించాలి అనే ఉద్దేశంతో న్యాయపరమైనటువంటి సిఫార్సులు కూడా, న్యాయ వ్యవస్థకు సంబంధించిన సిఫార్సులు కూడా 15వ ఆర్థిక సంఘం సూచించడం జరిగింది. అయితే ఈ 15వ ఆర్థిక సంఘం ఏం చెప్తుందంటే మన దేశంలో, భారతదేశంలో దేశవ్యాప్తంగా దాదాపు 3,20,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళకి న్యాయం దొరకట్లేదు. అంటే ఆర్థిక నేరాలకు చెందిన కేసులు కూడా చాలా ఉన్నాయని మనం గమనించాలి. ఓకే,
అంటే దీని వలన అంటే ఏదైనా ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఆ ఫ్రాడ్కి సంబంధించినటువంటి విషయం అనేది కోర్టులో నడుస్తూ ఉంటుంది. కోర్టులో నడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేయరు. ఈ రకంగా ఆర్థిక నేరాలు ఎక్కువ ఉండడం వల్ల ఈ రకంగా అంటే టెండరింగ్ ప్రాసెస్లో కావచ్చు, రకరకాల ఏదైనా కానీ అంటే క్వాలిటీ సరిగా లేకపోవడం కావచ్చు, ఏదైనా కానీ కొన్ని ఆర్థిక నేరాల వల్ల కూడా అనేక ప్రాజెక్టులు అనేవి నిలిచిపోయాయి. అదేవిధంగా న్యాయపరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి, వ్యయాలు. ఓకే, వాటెవర్ ఈ ఉద్దేశంలో బలహీన వర్గాల వారికి 5 సంవత్సరాల కాల వ్యవధిలో, ఓకే, అంటే ఎవరైతే వీకర్ సెక్షన్ ఉంటారో ఆ వీకర్ సెక్షన్ వారికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అంటే ఆస్తి తగాదాలు కావచ్చు, ఓకే, ఆస్తి తగాదాలు కావచ్చు, ఆర్థిక నేరాలకు కావచ్చు, లైంగిక వేధింపుల నుండి పిల్లలను సంరక్షించుట, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్సువల్ అఫెన్సెస్, ఓకే, వీటన్నిటి విషయాల్లో సత్వర న్యాయాన్ని అందించడం కోసము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చెప్పి, ఏం కోర్టులను? ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయమని చెప్పి, అంటే స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయమని చెప్పి ఎంత అంటే దీని కొరకు 10,425 కోట్లు కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక లక్ష్యమైనటువంటి సమర్థవంతమైన న్యాయాన్ని అందించే దాంట్లో మరింత పురోగతి తీసుకురావడం కొరకు దేశంలో పెండింగ్లో ఉన్నటువంటి చాలా కేసులను సత్వరంగా పరిష్కరించడం కొరకు, అదేవిధంగా బలహీన వర్గాల వారికి 5 సంవత్సరాల కాల వ్యవధి గల ఆస్తి తగాదాలు అంటే 5 years లోపు, అంటే 5 years పెరిగిపోయినటువంటివి, అంటే ఇప్పటికి 5 సంవత్సరాల వరకు వారికి ఎటువంటి రిజల్ట్ రాని అటువంటి కేసులు, ఆర్థిక నేరాలు, లైంగిక వేధింపుల నుండి పిల్లలను సంరక్షించుట ఈ మధ్య అది చాలా ఎక్కువైపోయింది. అంటే ఎవరైతే ఉన్నారో అంటే ఈ స్త్రీల మీద, చిన్న బాలికల మీద భయంకరమైనటువంటి కర్కశపూరితమైనటువంటి అంటే సంఘటనలు జరుగుతున్నాయి. అటువంటి వాటి నుంచి రక్షించడం, దాన్ని పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. అటువంటి విషయాల్లో అన్నిటికీ సత్వరాన్ని అందించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయమని చెప్పి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడం జరిగింది. దీనికోసం ఎంత కేటాయించింది? 10,425 కోట్లు. ఓకే, న్యాయ వ్యవస్థకు సంబంధించి చేసినటువంటి సిఫార్సులు ఇవి. ఇక్కడ చూడండి, సమర్థవంతమైన న్యాయాన్ని అందించడం అనేది ఎస్డిజి లక్ష్యాలలో ఒకటి. అంటే పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, కనుక మన దేశాల్లో 3.20 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నవి. ఆర్థిక నేరాలకు చెందిన కేసులు కూడా అప్రస్తుతంగా ఉన్నాయి, అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. దీనివలన కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయినవి, న్యాయపర వ్యయాలు పెరిగినవి, పన్ను రాబడి మరియు పెట్టుబడులు దీనివల్ల తగ్గుతున్నవి. బలహీన వర్గాల వారికి 5 సంవత్సరాల కాల వ్యవధి గల ఆస్తి తగాదాలకు, ఆర్థిక నేరాలకు, లైంగిక వేధింపు నుండి పిల్లలను రక్షించేందుకు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్సువల్ అఫెన్సెస్ నుంచి సత్వర న్యాయాన్ని అందించుకో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు 10,425 కోట్లను ఈ 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేయడం జరిగింది. ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ గణాంకాలు, స్టాటిస్టిక్స్. అర్థమేంటి చెప్పాలంటే డేటా అంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది. ఓకే, అంటే ఆ డేటాని అంటే సమర్థవంతంగా నిర్వహించడం కొరకు. సమర్థవంతంగా నిర్వహించడం అంటే ఏంటి అంటే యాక్యురసీ, అంటే వీలైనంత యాక్యురసీ మెయింటైన్ చేయాలి.
అంటే నిర్దిష్టమైనటువంటి గణాంకాలనే చూడాలి, అంటే కొంచెం అంచనాల నుంచి నిర్దిష్టమైనటువంటి అంటే ఆ విషయాల్లోకి రావాలి అని చెప్పి. ఇక్కడ చూడండి, విశ్వసనీయ గణాంకాలు విధాన రూపకల్పనకు, అమలుకు, పర్యవేక్షణకు తప్పనిసరి. అంటే విశ్వసనీయ గణాంకాలు అంటే ఏంటి అంటే నమ్మదగినవి, అంటే నిజమైనవి, కేవలం మీద అంచనాలు కాదు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు చాలామంది చాలా రాష్ట్రాలు కూడా ఎప్పటి నుంచో కేంద్రం యొక్క ఆదేశానుసారము అన్ని ఫైల్స్ని డిజిటలైజ్ చేస్తుంది. ఓకే, డిజిటలైజ్ చేసి వాటిని కంప్యూటర్ డేటాబేస్లో ఉంచుతుంది. అంటే ఇటువంటి కార్యక్రమాలు అన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ యొక్క మొన్న బడ్జెట్ క్లాస్ కూడా మీకు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ భూరక్ష, భూపథకం, ఈ పథకాల ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని డిజిటలైజ్ చేస్తున్నారు. అవనే కాదు, అంటే ఏ అంశమైనా కానీ, అంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ కావచ్చు, లేకపోతే అతని డేటా కావచ్చు, అంటే అతను సంబంధించినటువంటి ఏ డేటా అయినా కావచ్చు, అవన్నీ కూడా ఎంత చక్కగా ఉంటాయో, అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించి, లేకపోతే ఆ మండలానికి సంబంధించి, లేదా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క విషయంలో కావచ్చు. ఓకే, ఆ జిల్లాలో పొగాకు ఎంత పండుతుంది, పంచదార ఎంత పండుతుంది, వరి ఎంత సాగు చేస్తున్నారు, ఎన్ని హెక్టార్లు భూమి అంటే సాగులో ఉంది, ఎంత బీడుగా ఉంది, ఓకేనా, ఎంతమంది గొట్ట బావులు వాడుతున్నారు, ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా గణాంకాలు అన్నమాట. ఈ గణాంకాలు ఎంత యాక్యురసీగా వస్తాయో పరిపాలన అంత సమర్థవంతంగా ఉంటుంది. కనుక ఈ విశ్వసనీయ గణాంకాలు అనేవి విధాన రూపకల్పన కావచ్చు, అమలు కావచ్చు, పర్యవేక్షణ కావచ్చు, గవర్నమెంట్కి చాలా అవసరం. కనుక ఈ గణాంకాలకు అందించే గ్రాంట్లను స్థిర చర గ్రాంట్లుగా సూచించను. అంటే ఫిక్స్డ్ అండ్ వేరియబుల్, ఫిక్స్డ్ గ్రాంట్లు అదేవిధంగా వేరియబుల్ గ్రాంట్. ఫిక్స్డ్ గ్రాంట్లు పడిన అంటే ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఇవి ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి సంబంధించి, అంటే ఎవరు ఇవ్వాలనుకున్నారో వారికి ఖచ్చితంగా ఈ ఫిక్స్డ్ గ్రాంట్ ఇస్తారు. ఈ వేరియబుల్ గ్రాంట్ ఇదైతే ఉందో ఇది ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ ద్వారా ఇస్తారు. అవి ఏందో చూద్దాం. కనీస గణాంకాలు నిర్వహించేందుకు ప్రతి జిల్లా ₹1,00,00,000 సిఫార్సు చేసాను. దీన్ని స్థిర గ్రాంట్ అంటారు. అంటే ఇది ప్రతి జిల్లాకి ఇస్తారు. రైట్. ఇక్కడ చర గ్రాంట్లు ఎవరికి ఇస్తారంటే అదనపు చర గ్రాంట్లు, వేరియబుల్ గ్రాంట్స్ 2 అంశాల ప్రాతిపదికన అందిస్తారు. ఒకటి, గణాంకాల సామర్థ్యం అభివృద్ధి. ఏ జిల్లా లేకపోతే ఏ యొక్క మండలం లేకపోతే ఏ యొక్క గ్రామ పరిధి పంచాయతీ అయితే ఉందో అవి ఎంత సమర్థవంతంగా వాటి గణాంకాలు ఎంత యాక్యురసీగా ఇస్తున్నవి, గతంతో పోలిస్తే ఏమైనా డెవలప్మెంట్ ఉందా అంటే గణాంకాలు సేకరించడంలో అనేది, అంటే ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇస్తారనమాట. గత అనుభవాల ద్వారా గణాంకాల వినియోగ సామర్థ్యము, ఈ 2 అంశాల ద్వారా చర గ్రాంట్లు ఇస్తారు. మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఈ స్థిర గ్రాంట్లు అనేవి బేసిక్ గ్రాంట్లు, చర గ్రాంట్లు అనేవి పర్ఫార్మెన్స్ గ్రాంట్లు. ఈ యొక్క బేసిక్ గ్రాంట్ అనేది ఎవ్రీ జిల్లాకి ఇస్తారు. ఈ యొక్క పర్ఫార్మెన్స్ గ్రాంట్ అనేది ఈ కొన్ని కండిషన్స్ మీద ఇవ్వడం జరుగుతుంది. వాటెవర్ స్థిర చర అంశాలకు 2022-23 నుంచి 25-26 మధ్య ఎంత కేటాయించారు? 1,175 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. ఓకే, ఇది మరొక అంశం. ప్రీవియస్గా మనం ఏం మాట్లాడాం? న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు గణాంకాల విషయం మాట్లాడడం జరిగింది. చివరి అంశం మాట్లాడితే ఆకాంక్ష పూరిత జిల్లాలు, అదేవిధంగా బ్లాక్ల అభివృద్ధి. దీని గురించి ఇది చెప్పేస్తే మనకు ఫోర్త్ వన్ అయిపోతుంది. ఫోర్త్ వన్ ఏంటంటే రంగాల నిర్దిష్ట గ్రాంట్లు అయిపోతుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది ఆకాంక్ష పూరిత జిల్లాల బ్లాక్ల అభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్. అంటే దేశవ్యాప్తంగా ఏంటంటే 112 దేశవ్యాప్తంగా
112 వెనుకబడిన జిల్లాల సాంఘిక ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు నీతి ఆయోగ్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్ని జిల్లాలు? 112 జిల్లాలు. 112 వెనుకబడిన జిల్లాల యొక్క సాంఘిక అదేవిధంగా ఆర్థిక స్థితి మెరుగుపరచడం కొరకు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే టోటల్గా వీరు 5 అంశాలకు అంటే 5 రంగాలలో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా నీతి ఆయోగ్ జిల్లాలకు ర్యాంకులు ఇస్తుంది. అదేంటంటే ఒకటి ఆరోగ్యం మరియు పోషకత్వం. దీనికి ఎంత వెయిటేజ్? దీనికి 30% వెయిటేజ్. నెక్స్ట్ విద్య, దీనికి వెయిటేజ్, దీనికి కూడా 30%. నెక్స్ట్ వన్ వ్యవసాయం, నీటి వనరులు. ఇవి కూడా పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉంటుంది. ఇది దీనికి 20%. నెక్స్ట్ వన్ విత్త సమ్మిళితం మరియు నైపుణ్య అభివృద్ధి. విత్త సమ్మిళితం మరియు నైపుణ్యాభివృద్ధి దీనికి 10%. నెక్స్ట్ వన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మౌలిక అవస్థాపన సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. 5th వన్ మౌలిక సదుపాయాలు దీనికి 10%. అంటే టోటల్గా 112 ఎన్ని జిల్లాలు తీసుకున్నారని చెప్పాను? 112 జిల్లాలు తీసుకున్నారు. ఈ 112 జిల్లాలని దాదాపు 915 బ్లాక్స్గా విడతీసి వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ అంశాలు అన్ని ఇవన్నీ కూడా ఆరోగ్యం మరియు పోషకత్వం పెంచడం కోసం కావచ్చు, విద్యను మెరుగుపరచడం కావచ్చు, వ్యవసాయం మరియు నీటి వనరులు మరింత సమృద్ధిగా జరిగే విధంగా కావచ్చు, విత్త సమ్మిళితం మరియు నైపుణ్య అభివృద్ధి కోసం కావచ్చు, మౌలిక అవస్థాపన సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మెరుగుపడే విధంగా ఈ 112 జిల్లాలు ఏదైతే ఉన్నాయో వీటిని 915 బ్లాక్స్గా విడదీసి వాటిని బ్లాక్ వైజ్గా అంటే మానిటర్ చేస్తూ వాటిని డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే, దీని కొరకు ఎంత కేటాయించారంటే దీని కొరకు 3,150 కోట్లు 3,150 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు మనం ఈ క్లాసులో మనం మొదట మాట్లాడుకుంది న్యాయ వ్యవస్థ గురించి. న్యాయ వ్యవస్థ, రెండవది గణాంకాలు స్టాటిస్టిక్స్, మూడవది డెవలప్మెంట్ ఆఫ్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ అంటే దీన్ని ఏడి అండ్ బిగా రాసుకున్నాం. దీనికి ఎంత కేటాయించారు? దీనికి ఎంత చెప్పాను? 10,425 కోట్లు. ఈ గణాంకాలు ఎంత కేటాయించారు? స్థిరచర గ్రాంట్స్ రెండు కలిపి 1,175 కోట్లు. దీనికి ఎంత కేటాయించారు? ఇప్పుడే చెప్పాను 3,150 కోట్లు. ఓకే, ఇవి టోటల్గా 3 అంశాలు అన్నమాట. ఇక వీటితో మనకు రంగాల నిర్దిష్ట గ్రాంట్లు అయిపోవడం జరిగింది. మన నెక్స్ట్ క్లాస్లో రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్ల గురించి మాట్లాడదాం. అంటే రాష్ట్రాలకు సంబంధించి అంటే రాష్ట్రాలు అవసరాలకు సంబంధించి ఏ రకమైన గ్రాంట్లు ఇచ్చిందని గురించి మాట్లాడదాం. ఇంకా గ్రాంట్ల విషయం మాట్లాడుతున్నాం.
ఇప్పటికే అన్ని అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది, గ్రాంట్లు వివిధ అంశాలకు సంబంధించి. చివరిగా రాష్ట్రాల నిర్దిష్ట గ్రాంట్ల విషయానికి వస్తున్నాం. ఓకే, అయితే రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లు ఏంటి నేను గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పేటప్పుడు మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రాల యొక్క ప్రత్యేక అవసరాలు తీర్చుకున్నట్టుకు వీటిని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు తీర్చుకున్నట్టుకు ఇవి ఉపయోగపడతాయి. 15 విత్త సంఘము దీని కొరకు అంటే రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్ల కొరకు 15 ఆర్థిక సంఘము ఎంత కేటాయించిందంటే 49,599 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్ల కొరకు 15th ఫైనాన్స్ కమిషన్ 49,599 కోట్లు కేటాయించడం జరిగింది. దాదాపు 50,000 కోట్లు దగ్గరలో అంటే రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లకు. ఈ 49,599 కోట్లలో అంటే ఈ 49,599 కోట్లలో ఆంధ్రప్రదేశ్కి 2,300 కోట్లు. ఓకే, తెలంగాణ స్టేట్కి 2,362 కోట్లు. ఓకే, అయితే వీటిని ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఈ 49,599 కోట్లు ఏదైతే ఉన్నాయో వీటిని అంటే వివిధ రంగాలకు అన్నట్టు అంటే వివిధ అంశాలకు అన్నట్టు అందించడం జరుగుతుంది. ఒకటి మొత్తం ఎన్ని రంగాలంటే 6 సెక్టార్స్కి అందించడం జరుగుతుంది. దీంట్లో మొదటిది చూసినట్లయితే మనకు ఆ రాష్ట్రం యొక్క సాంఘిక అవసరాలు తీర్చుకునేందుకు, సోషల్ నీడ్స్, సాంఘిక అవసరాలు తీర్చుకునేందుకు. ఓకే, రెండవది పరిపాలన మరియు అవస్థాపన సదుపాయాల కొరకు. ఓకే, అంటే పరిపాలన మెరుగుపరచుకోవడం కొరకు, దానికి సంబంధించి ఏదైనా అవస్థాపన సదుపాయాలు మెరుగుపరచుకోవడం కొరకు. పరిపాలన మరియు అవస్థాపన సదుపాయాలు ఇది సాంఘిక అవసరాలకు అంటే సోషల్ నీడ్స్ కొరకు. రెండవది పరిపాలన మరియు అవస్థాపన సదుపాయాలు, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మూడవది త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం. ఇవి ఫస్ట్ మూడు కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్. దాని తర్వాత అంటే సాంఘిక అవసరాల కొరకు, పరిపాలన సంబంధించినటువంటి అవస్థాపన సదుపాయాలు మెరుగుపరచుకోవడం కొరకు, అంటే త్రాగునీరు అంటే మంచి త్రాగునీటి కొరకు, అదేవిధంగా శానిటేషన్ పారిశుద్ధ్యం కొరకు. దాని తర్వాత 4వ అంశం చారిత్రక కట్టడాలు మరియు సంస్కృతి సంరక్షణ. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు, బౌద్ధ స్తూపాలు కావచ్చు, చారిత్రక గుడులు కావచ్చు, పుణ్యస్థలాలు కావచ్చు, అవన్నీ కూడా. సంస్కృతి సంరక్షణ దీని కొరకు. ఇది 4వ పాయింట్. అంటే చారిత్రక కట్టడాలు సంస్కృతి సంరక్షణ కొరకు. ఓకే, ప్రిజర్వింగ్ కల్చర్ అండ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. చారిత్రక కట్టడాలు మరియు సంస్కృతిని సంరక్షించడానికి కూడా ఈ దీంట్లో ఒక పాయింట్ అన్నమాట. దాని తర్వాత 5వ అంశం చూస్తే అధిక ఖరీదు గల భౌతిక అవస్థాపన సదుపాయాలు.
అధిక ఖరీదు కలిగినటువంటి భౌతిక అవస్థాపన అంటే సంథింగ్ హై కాస్ట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కావచ్చు. అంటే రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కానీ బాగా మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక యాపిల్ డెస్క్టాప్ని పెట్టాలనుకున్నారనుకోండి, అవి కాస్ట్లీ థింగ్ అనమాట. అట్లాంటివి ఏదైనా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అంటే ఏసీలు కావచ్చు, బల్లలు కావచ్చు, అంటే రాష్ట్ర సంబంధించి ఏదైనా ఉంటే అలాంటివి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేలో అది బహిరంగంగా వేరే కావచ్చు ఏదైనా. దాని తర్వాత 6వది టూరిజం, పర్యావరణం, పర్యాటక అభివృద్ధి కొరకు. ఈ రకంగా ఈ 6 అంశాలకైతే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సాంఘిక అవసరాలు, పరిపాలన మరియు వ్యవస్థాపన సదుపాయాలు, త్రాగునీరు మరియు పారిశుద్ధ్యము, చారిత్రక కట్టడాలు, సంస్కృతి సంరక్షణ, అధిక ఖరీదుగల భౌతిక అవస్థాపన సదుపాయాలు, పర్యాటకము. ఓకే, ఈ 6 అంశాలకై రాష్ట్రాలకు నిధులైతే ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తుంది? 49,599 కోట్లు. ఓకే, ఇది టోటల్ గ్రాంట్స్ అయితే అయిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రైవేటు పార్టీల నుండి భూమిని సేకరించవలసి వచ్చినప్పుడు ఈ గ్రాంట్ ఉపయోగించాలి. అందులో 50% గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అయి ఉండాలి. రాష్ట్ర నిర్దిష్ట మరియు రంగాల నిర్దిష్ట గ్రాంట్లు సక్రమంగా ఉపయోగిస్తున్నది లేనిది ఒక ఉన్నత స్థాయి కమిటీ సమీక్షించును. ముఖ్యమంత్రి అధ్యక్షత గల కమిటీ కూడా ఈ ప్రాజెక్టులు సమీక్షించును. రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లు విడుదలకు షరతులు లేవు. ఓకే, టోటల్గా ఇవన్నమాట. గతంలో మనము రంగాల నిర్దిష్ట గ్రాంట్లు మాట్లాడుకోవడం జరిగింది, ఇప్పుడు రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లు మాట్లాడుకోవడం జరిగింది. వివిధ అంశాల ఆధారంగా ఇవి గ్రాంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవి గ్రాంట్లు సక్రమంగా అంటే యూటిలైజ్ అవుతున్నాయా లేదా అనే దాని గురించి ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా దీన్ని సమీక్షిస్తూ ఉంటుంది. ఓకే, రైట్. ఇది ఇప్పుడు మనం ఒక టేబుల్ చూద్దాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి గ్రాంట్ల ఫిగర్ అన్ని కూడా ఇక్కడ మనకు కనపడతాయి. ఇక్కడ చూడండి, రెవెన్యూ లోటు గ్రాంటు ఫస్ట్ మనం మాట్లాడుకుంది అదే మనము. ఓకే, 17 రాష్ట్రాలకు ఈ యొక్క రెవెన్యూ లోటు కింద గ్రాంట్లు ఇవ్వడం అనమాట. ఎంత ఇస్తారని మాట్లాడడం జరిగింది? 2,94,514 కోట్లు. ఓకే, నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాల గ్రాంట్లు ఇది చూస్తే 4,36,361 కోట్లు. దీంట్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ చూస్తే గ్రామీణ స్థానిక సంస్థలకు, పట్టణ స్థానిక సంస్థలకు, ఆరోగ్య గ్రాంట్లు, ఇతర గ్రాంట్లు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇక్కడ అవి ఉన్నాయి, ఫ్రీగా చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ విపత్తు నిర్వహణ గ్రాంట్లు చూస్తే 1,22,601 కోట్లు. రంగాల నిర్దిష్ట గ్రాంట్లకు టోటల్గా ఎంత ఇచ్చారంటే 1,29,987 కోట్లు. ఈ రంగాల నిర్దిష్ట గ్రాంట్లు ఆరోగ్యం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, వ్యవసాయ సంస్కరణ అమలు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, న్యాయ వ్యవస్థ, స్టాటిస్టిక్స్. ఓకే, అదేవిధంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ వీటన్నిటికీ ఎంత కేటాయించారో ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర నిర్దిష్ట గ్రాంట్లు చూస్తే 49,599 కోట్లు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అంశాలు. టోటల్గా గ్రాంట్లు ఎంత ఇస్తారంటే ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ మరి గమనించినట్లయితే మొత్తం సబ్ టోటల్ చేసినట్లయితే ఇంత అంటే 10,33,062 కోట్లు. అంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు అంటే యాజ్ పర్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో దాదాపు 10,33,062 కోట్లు బదిలీ అవుతున్నాయి ఈ 5 సంవత్సరాల కాలంలో. ఓకేనా, ఇది టోటల్గా గ్రాంట్ల విషయం. ఓకే, దీంతో మనకు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల రికమెండేషన్ అయిపోవడం జరిగింది. మరికొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.